హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు లంచ్ స్పెషల్ ఏంటంటే బ్రెడ్ శాండ్విచ్ చేస్తున్నాను స్వీట్ కార్న్తో, అది కూడా బ్రౌన్ బ్రెడ్తో. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఇలాంటి రెసిపీస్ తింటే మనకి హెల్తీగా వెయిట్ లాస్ అవుతాం అనమాట. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు చేరుతుంది. ఇలా మీకు వెయిట్ లాస్ రెసిపీస్ కావాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎందుకంటే ఈ రెసిపీస్ అన్నీ నేను ఇంట్లో ట్రై చేసి వెయిట్ లాస్ అయ్యాము, అందుకే నేను చెప్తున్నాను. చాలా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ ఇలాగ పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి, రింగ్స్ లాగా. అలాగే ఒక 2 పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోండి. ఇందులో 1 కప్పు స్వీట్ కార్న్ వేసుకోండి. ఇందులో సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోండి. ఈ రెసిపీస్ అన్నీ కూడా నేను మా పిల్లలు డైట్లో రోజు మధ్యాహ్నం లంచ్లో ఇవన్నీ తిని వెయిట్ లాస్ అయ్యాము. మా పిల్లలు అయితే 2 మంత్స్లో 5-6 కేజెస్ వరకు వెయిట్ లాస్ అయ్యారు. ఇవన్నీ హెల్తీ రెసిపీస్ అండి. మీరు ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈజీగా తినచ్చు. అలాగే మార్నింగ్ ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలండి. 1 అవర్ ఎక్సర్సైజ్ చేయండి, లేదంటే వాకింగ్ అయినా చేయండి చేయగలిగిన వాళ్ళు. ఓకే, ఇందులో 1/2 స్పూన్ కారం, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకుంటే ఇది బాగా మగ్గుతుందన్నమాట. ఎక్సర్సైజు అలాగే డైట్ ఫాలో అవుతే మనం ఇంట్లోనే ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చండి. నేను గ్యారంటీ ఇస్తాను. ఓకేనా, ఇది చూడండి చక్కగా మగ్గిపోయింది. ఇది ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకొని శాండ్విచ్ రెడీ చేసేసుకుందాము. ఒక ప్యాన్ పెట్టుకొని చూడండి ఇలా కొద్దిగా ఆయిల్ గ్రీజ్ చేసుకొని, ఆయిల్ కానీ గీ కానీ మీకు ఏదైనా పర్వాలేదు, రెండు ఒకటే కొలెస్ట్రాల్ అండి. ఓకే, ఇందులో నేను బ్రౌన్ బ్రెడ్ యూజ్ చేశాను. ఒక 4 పీసెస్ పెట్టుకొని 2 పక్కల లైట్గా ఆయిల్ అప్లై చేసుకోండి. అంతే, బ్రష్తో చేసుకోండి. మనకి స్పూన్తో వేస్తే ఎక్కువ అయిపోతుంది, జస్ట్ బ్రష్ యూజ్ చేసామంటే తక్కువ అవుతుంది అనమాట. ఎప్పుడు కూడా స్పూన్ అనేది యూజ్ చేయొద్దు. ఈ విధంగా మనం 2 పక్కల వేయించేసుకోవాలి బ్రెడ్ని. చేయి కాలుతుంది చూసుకోండి. నేను హడావుడిలో ప్రొద్దున్నే లంచ్ బాక్స్ హడావుడి కదండి, ఇలా చేతులు అవి కాళ్ళు కాల్చేసుకొని వంట చేసుకుంటాం అనమాట. ఓకే, ఈ 2 పక్కల వేయించిన తర్వాత ఇలా స్వీట్ కార్న్ మనం చేసుకున్నది ఉంది కదా, కొద్దిగా ఒక 2 స్పూన్లు ఇలా బ్రెడ్ మీద పెట్టేసుకొని పైన మళ్ళీ బ్రెడ్ స్లైస్ పెట్టేసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక్కొక్కరికి నేనైతే 4 పీసెస్ ఇచ్చాను. మామూలుగా అయితే మనకి 3 పీసెస్ అయితే సరిపోతాయి. కాలేజీకి కాబట్టి ఎవరైనా షేర్ చేసుకుంటారు కాబట్టి నేను 4 పీసెస్ పెడతాను అనమాట. వీళ్ళు ఏంటంటే వీళ్ళు కాలేజీలో ఫ్రెండ్స్ అందరూ నువ్వు రోజుకో వెరైటీ తెచ్చుకుంటావు కదా అని చెప్పేసి లంచ్ బాక్స్ ఓపెన్ చేసి తింటూ ఉంటారు. అందుకని చెప్పేసి నేను కొంచెం ఎక్కువనే పెడతాను అనమాట. ఏది చేసినా ఫ్రెండ్స్ కదండి, ఆ మాత్రం ఉంటుంది కదా. ఈ విధంగా అయితే నేను 4 పీసెస్ పెట్టుకొని ఇలా మధ్యలో కట్ చేసుకొని శాండ్విచ్ అయితే పెట్టేస్తాను. నా లంచ్ బాక్స్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇందులో మనం స్నాక్స్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ కానీ డేట్స్ కానీ ఇలాంటి స్నాక్స్ పెట్టుకోవాలి. మిక్చర్లు ఇలాంటి ఆయిల్ ఫుడ్ కాకుండా ఇలాంటివి తింటే మనకి స్నాక్స్లో కూడా కొంచెం డ్రై ఫ్రూట్స్ అవి నానబెట్టి పెట్టుకుంటే మనకి నీరసం రాదండి. కానీ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కానీ క్లిక్ చేస్తే వీడియో నోటిఫికేషన్ ముందే మీకు చేరుతుంది. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.